నమస్తే విద్యుత్ సాధన లక్ష్యం సమాజం దేశంలో చూశాము. ఆపరేషన్ సింధూర్ తోటి మరి దేశమంతా ఉట్టిడికిపోతుంటే తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు ఒక పక్క, రాజకీయ నాయకుల వారు ఒక పక్క నడుస్తుంది. చూశాం ఈటల రాజేందర్ మరి సీఎం రేవంత్ రెడ్డిని పైన చేసినటువంటి వాక్యాలను, అటు జగ్గారెడ్డి కావచ్చు, ఇక టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వివిధ రకాలుగా స్పందించారు. సో ముఖ్య అనుచరుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మరి గడ్డం సాయి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఈ వాక్యాలను వారు ఎలా తీసుకుంటారో వారి మాటలు తెలుసుకుందాం. సో సీఎంను పట్టుకొని నా కొడక అన్నందుకు మరి మిగతా ఆ పార్టీ వాళ్ళు కూడా వివిధ రకాలుగా మాట్లాడుతుంది. ఎలా చూడాలి? ఇక్కడ ఒక విషయం అన్న, ఇక్కడ హైడ్రా అనేది ఒక సంస్థ ఏర్పాటు చేసి, ఆ సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఒక డెడ్ లైన్ చెప్పారు. ఏమందంటే ఈ ఆల్రెడీ కట్టిన ఇళ్ళ జోలికి పోము, మళ్ళీ ఇప్పుడు కడుతున్న ఇళ్ళకి పర్మిషన్ లేకుండా ఎక్కడైతే అక్రమ జరిగిందో వాటి మీద మేము చర్య తీసుకుంటామని చెప్పారు. ఆల్రెడీ 10 ఏళ్ల కింద కట్టిన ఇళ్ళ మీ దగ్గర అక్కడ వాళ్ళు పిలుపు మేరకు ఈటల రాజేందర్ గారు వెళ్ళారు. మాకు మళ్ళీ నోటీసులు ఇచ్చి మా ఇల్లు కూలగొడుతుంటారు అంటే ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈటల రాజేందర్ గారు ఏం చేశారంటే, ఏంది ఇది మీరు అసలు ఎందుకు ఇట్లా ప్రజల్ని మీరు వచ్చినప్పటి నుంచి ఇల్లులు కూలగొట్టడం, అసలు ఇల్లులు కట్టించే సంస్కృతిని చూసినాం కానీ ఇల్లులు కూలగొట్టే సంస్కృతిని ఎక్కడ చూసినాం మనము. పదే ఇది ఒక రోజు ఇబ్బంది అయిపోతుంది ప్రజలకి. కొంతమంది ఏమో గర్భిణీ స్త్రీలు ఉన్నారు, కొంతమంది గుండె బాధపడుతున్న వాళ్ళు, కొంతమంది ఆ నోటీసులు వస్తేనే చనిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇలా ఇంతగానం హింస పెడుతున్నారు, ఇంతగానం ఇదైపోతుంది. మీ హైడ్రామా ఎక్కువ అయిపోయింది, హైడ్రాలా లేదు హైడ్రామా ఎక్కువ అయిపోయింది, ఇది మంచిదిగా తస్మాత్ జాగ్రత్త సుమా అనుకుంటూ హెచ్చరిస్తూ అటు అధికారులని ఇటు అక్కడ ఉన్న అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులని హెచ్చరిస్తూ, మంత్రివర్గాన్ని హెచ్చరిస్తూ తస్మాత్ జాగ్రత్త నా కొడుకు మీరు చాలా ఎక్కువ చేస్తారు అని చెప్పి మాట్లాడారు. ఒక పర్టికులర్ ఓ వ్యక్తిని మాట్లాడిన విషయం కాదు ఇది. మనము మంచి జరిగినప్పుడేమో మంచి చేసిన బిడ్డ, మంచి చేసిన కొడుక అంటారు మన దాంట్లో. మన ఒక ముద్దు స్వభావంతో అంటారు. మంచి చేయనప్పుడు ఏమంటారు, నా కొడుక కథపడుతున్నావరా అంటారు మంత్రి. అది మన తెలంగాణ యాసలో ఒక సంస్కృతి, అది అంతే విషయము. మన తెలంగాణ యాస అది. దాన్ని ఏదో యూజ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధంగా ఏదో ఇక జగ్గారెడ్డి అనే వ్యక్తి ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడంటే, మొన్నటి వరకు ఏమో ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఏం చేసిండంటే అలా భార్యకు పోస్ట్ ఇప్పించుకుండు, తర్వాత పెట్టుకుంటూ బిడ్డకో పోస్ట్ ఇప్పించుకుండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు, సినిమాలు తీసిండు. ఆ సినిమా ఫెయిల్ అయినట్టుంది, చిప్పు పోయినట్టుంది, చిప్పు దబ్బినట్టుంది. ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు గాండు సినిమాలో డైలాగ్ కొట్టిండు కదా, గాండు గీండు అనుకుంటూ మాట్లాడుతుంటే మంచి తస్మాత్ జాగ్రత్త. అలాంటి మాటలు చాలా మంచిది కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడే మాటలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం నువ్వు బట్టలు ఇప్పిస్తా ఏదేదో మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీ బట్టలు ఆల్రెడీ ప్రజలు ఇప్పేసిరు, నిన్ను ఎమ్మెల్యే పదవిని తీసేసిరు. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా మీది ఏ కులము, మీరు రెడ్డినా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దీనిలో చూడాలి. మహేష్ గౌడ్ గారు, నాకు నిజంగా మహేష్ గౌడ్ గారు అంటే ఒక గౌరవం ఉండే. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ, మనం కూడా బీసీ ఒక దగ్గర అధ్యక్షుడు అయ్యిండు, మంచిగా ఓ పీసీసీకి అధ్యక్షుడు అయ్యిండు అంటే గొప్ప భావించిన. నాకు కూడా మంచి గౌరవం అనిపించింది, ఒక పీసీసీ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పేసి. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతుండంటే, నేను నిజంగా మహేష్ గౌడ్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈటల రాజేందర్ రెడ్డి అని సంబోధన చేసుకుంటూ మీరు ఏమంటున్నారు, ఈటల రాజేందర్ అనే వ్యక్తి బీసీయా రెడ్డియా లేకపోతే ఆయన ఏ కులం అని అడుగుతున్నారు. నేను చెప్తాను, క్లారిటీ ఇస్తున్నా. ఈటల రాజేందర్ గారు ముదిరాజు, ఈటల రాజేందర్ గారి యొక్క వైఫ్ రెడ్డి, వాళ్ళ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఈటల రాజేందర్ గారు అఫిడేవిట్లో బీసీ అనే ఉంది. ఈటల రాజేందర్ గారు పోటీ చేసినప్పుడు కూడా బీసీగానే పోటీ చేస్తాడు, బీసీ రిజర్వేషన్ మీదనే పోటీ చేస్తున్నాడు, ముదిరాజు కులం మీదనే పోటీ చేస్తున్నాడు. కావాలంటే అఫిడేవిట్ తీసి చూసుకో, ఇది క్లారిటీ. నేను అడుగుతున్నా, మీ యొక్క రాహుల్ గాంధీ ఏ మతం అసలు? తల్లి ఏమో క్రిస్టియను, ఓకే, తాతనేమో ముస్లిము, ఫిరోజ్ ఖాన్ ముస్లిము. మరి మీరు ఏ మతములో అసలు మీరు ముస్లిం అనుకోవాలా, క్రిస్టియన్ అనుకోవాలా, హిందూ అనుకోవాలా? ఫస్ట్ అది క్లారిటీ. రెండో విషయము, ఆయన ఏ కులమో రెండు క్లారిటీ. ఇంకా తర్వాత వస్తాయి. బట్టి విక్రమార్కది ఏ కులం, వాళ్ళ మిస్సెస్ది ఏ కులము, ఆయనది ఏ కులం, ఆయనది ఏ కులము చెప్తారు. తర్వాత దామోదర నరసింహది ఏ కులం. తర్వాత మన రఘువీర్ రెడ్డి మీ యొక్క పీసీసీ అధ్యక్షుడు చేసిండు ఆంధ్రప్రదేశ్లో, ఆయనది ఏ కులం. తర్వాత మన పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత మన గీతారెడ్డి గారు ఉన్నారు, ఆమెదేం కులం. అరే రెడ్డి పెట్టుకున్నంత మాత్రం కులం మారిపోతుందా అండి? రఘువీర్ రెడ్డి పెట్టుకుని రెడ్డి అయిందా? బీసీ అనే ఉంటుంది. మరి అదేవిధంగా మన గీతారెడ్డి గారు ఉన్నారు, ఆమె ఎస్సీ, ఆమె మరి రెడ్డి అని పెట్టుకుంది, అయితే రెడ్డి పెట్టుకున్నందుకు రెడ్డి అయిపోతుందా? అరే విషయం శంకర్రావు కూడా అదే కదా. అంటే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి నేను దీనివల్ల చెప్పాల్సింది ఏంటంటే, అసలు మీ కులాలతో సంబంధం ఏంది? ఇవన్నీ మీకు ఎందుకు? ప్రజలకి మీరు ఏమి హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చే ప్రయత్నం చేయండి తప్ప ప్రజల హామీలు నెరవేర్చకుండా పిచ్చకుండా రాజకీయాలు చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా.